Find the mean using step deviation method అని అంటారు. సో స్టెప్ డివియేషన్ మెథడ్కి మనం ఏం చేయాలి, మీన్ క్యాలిక్యులేట్. దీంట్లో ప్రాబ్లం అక్కడే ఇస్తారు, ఏంటి, డైలీ వేజెస్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో క్లాస్ ఇంటర్వల్ లేదా ఫ్రీక్వెన్సీ అని ఇవ్వచ్చు. 500 to 520, 520 to 540, 540 to 560, ఇలా క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అన్ని సేమ్ ఉన్నాయా లేదా. 500, 520, 540, 540, 560, 560, 580, 580, ఓకే సేమ్ ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీలు అన్ని వన్స్ కింద అన్ని వన్స్ వచ్చేలా చూసుకోవాలి, టెన్స్ కింద అన్ని టెన్స్ వచ్చేలా చూసుకోవాలి. వన్స్ కింద వన్స్, టెన్స్ కింద టెన్స్, ఎందుకంటే మనం యాడ్ చేయాల్సి వస్తుంది మీరు, కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు ప్రాబ్లంలోనే ఇస్తారు. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి, ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని దీనికి సంబంధించిన నెక్స్ట్ 3 కాలమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఏంటి ఆ నెక్స్ట్ 3 కాలమ్స్ అంటే, ఒకటి క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ని ఎక్స్ఐ అంటాం. ఎక్స్ఐ అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలి. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. సో ఫస్ట్ ఒకటి చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఎంతెంత ఇంక్రీజ్ అయిందో చూసుకొని అంత యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ యూఐ ఉంది. ఈ యూఐ ఎలా వస్తుంది, ఇక్కడ వచ్చిన క్లాస్ మార్క్స్లో ఏదో ఒక దాన్ని ఏ అనుకోవాలి. మీరు పైన అయినా అనుకోవచ్చు, మిడిల్లో అయినా అనుకోవచ్చు, లాస్ట్లో అయినా అనుకోవచ్చు. మీ యొక్క కన్వీనియన్స్ బట్టి ఏదైతే కానీ ఏ అనుకోవచ్చు అనమాట. యూఐ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యూఐ ఇక్కడున్న ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే మనం ఎఫ్ఐ అంటాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐ. ఈ యూఐ ఇంటూ ఎఫ్ఐని ఇక్కడ మల్టిప్లై చేసి వేస్తూ వెళ్తాం. వేసిన తర్వాత ఏం చేస్తాం, అన్ని సిగ్మా ఎఫ్ఐ యాడ్ చేస్తాం, మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని బేస్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే డీవియేషన్కి ఫార్ములా ఏంటి, మీన్ వచ్చేసి x bar is equal to a plus sigma fi ui by sigma fi into h. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మనం తెచ్చుకోవాలి. ఇందులోంచి ఏ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి, హెచ్ కావాలి. సో ఫస్ట్ చూద్దాం. ఎక్స్ఐ అంటే ఎలా వస్తుంది చెప్పాము, ఈ రెండు యాడ్ చేసి లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ యాడ్ చేస్తే బై 2 చేస్తే వస్తుంది. 500 ప్లస్ 520 బై 2 ఎంత, 1020 బై 2. 1020 బై 2 అంటే ఎంత, 1000లో బై 2 అంటే 500, 20లో బై 2 చేస్తే 10, 510 వస్తుంది. అంతా 510 ఏం తీసుకున్నాం, 510. ఫస్ట్ ఒక్కటి ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తాం. లేదా సార్ నేను పక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే పక్కన కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అని. ఇప్పుడు 510 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 20. 20 20 20 ఇంక్రీజ్ అయిందా ఎవరి క్లాస్కి. సో మీరు కూడా దీనికి 20 20 20 ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు. 20 20 20 ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు. సో 510కి 20 ఇంక్రీజ్ చేస్తే 530, 530కి 20 ఇంక్రీజ్ చేస్తే 550 యాడ్ చేస్తే, 550కి 20 యాడ్ చేస్తే 570, 20 యాడ్ చేస్తే 90, ఈ 500 అలానే ఉంటుంది. సో ఫైనల్ వీటిలో మీకు నచ్చిన వాళ్ళు ఇక్కడైనా ఏ అనుకోవచ్చు, ఇక్కడైనా ఈ ప్రాబ్లంలో మనం మిడిల్లో ఏ అనుకుంటున్నాము, ఇంకో చోట ఎక్కడైనా ఏని ఏం చేస్తామంటే వేరే ఏదైనా అనుకొని చేద్దాం. ఫస్ట్ అనుకొని చేద్దాం ఇంకో ప్రాబ్లం ఎలా వస్తుంది. ఇక్కడ కనుక అనుకుంటే అన్ని ప్లస్లే వస్తాయి. ఎందుకు, ఇక్కడ 0 వస్తుంది, 1 2 3 4 5 అన్ని వరుసగా ప్లస్లే వస్తాయి. ఇక్కడ 0 అనుకుంటే అన్ని మైనస్ వస్తాయి. మీకు అన్ని మైనస్లో అన్ని ప్లస్లో యాడ్ చేయడం ఈజీ కాబట్టి మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ 550 0 అనుకుంటే ఏ అనుకుంటాం అనుకోండి, దానికి ఆపోజిట్లో డీవియేషన్ ఏమొస్తుంది, యూఐ అంటే 0. నెక్స్ట్ ఇక్కడ -1 -2, ఇక్కడ +1 +2. ప్లస్ వేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఎఫ్ఐ ఇంటూ యూఐ, ఇది ఎఫ్ఐ ఇది యూఐ. 12 ఇంటూ -2 ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 12 2 24. నెక్స్ట్ ఏంటి, 14 ఇంటూ -1 -14, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 14 1 14. 8 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 is 0. 6 ఇంటూ 1 6, 10 2 20. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సిగ్మా ఎఫ్ఐ చేస్తాం. ఈ సిగ్మా ఎఫ్ఐ చేసేటప్పుడు ఇవేమో మైనస్లు ఎంత వచ్చాయి, -34 వచ్చాయి. 38, 4 + 4 8, 2 + 1 3, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తాం. రెండు లాస్ట్ అనుకోండి,
ఒకసారి 24 లాస్ వచ్చింది, ఒకసారి 14 లాస్ వచ్చింది. టోటల్ లాస్ ఎంత -38. 2 డేస్ బిజినెస్ చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఒక డే 0 వచ్చింది, ఇంకో 2 డేస్ చేస్తే వచ్చింది ప్రాఫిట్ వచ్చింది అనమాట. 6 + 20 ఎంత 26. ఇప్పుడు 5 డేస్కి గాను 2 రోజులు లాస్, 2 రోజులు ఒక రోజు ఏమి రాలేదు, ఒక 2 డేస్ ప్రాఫిట్ వచ్చింది. టోటల్గా 5 డేస్కి గాను ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 38 + 26 చేస్తే ఏమొస్తుంది చూడండి. సేమ్ ఇక్కడ చెప్పాను మీకు -38ని ఎలా రాసుకోవచ్చు, -38ని +26 అని ఇస్తే ఇక్కడ +26 అలానే వేసి 38ని దీనికి ఈక్వల్గా -26 రాసేయచ్చు. మిగిలేదు ఎంత 12 -12. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే బ్యాలెన్స్ ఎంత ఉంది -12. సో σFI ఎంత -12. σFI ఎంత -12. సో ఇక్కడ ఏం చేస్తామన్నట్టే ఒకసారి వాల్యూస్ రాస్తాం. ఏ ఎంత 550, σFI ఎంత -12, σFI UI -12. నెక్స్ట్ σFI చేయాలి. σFI అంటే ఇది FI కదా, సిగ్మా అంటే టోటల్ అని అనుకుందాం. సిగ్మా అంటే టోటల్ అంటే అన్ని ప్లస్ చేయాలి. 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20, 20 + 0 20 ఓన్లీ. 0 ఇక్కడ పెడతాం, 1s ప్లస్ ఉన్నది 10s ప్లస్ ఉన్నది ఇక్కడ వేస్తాం. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. సో σFI ఎంత వచ్చింది 50. ఎంత 50. హెచ్ కావాలి. హెచ్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది క్లాస్ సైజ్ కానీ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ కానీ హెచ్ ఎంత ఉంది 20 ఉంది. నెక్స్ట్ సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 550 ప్లస్ σFI -12. ఇది మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకోండి. σFI 50. ఈ 50 మామూలుగా స్టార్టింగ్లోనే ప్రాబ్లంలోనే ఒక్కోసారి ఇవ్వచ్చు. 50 ఫ్యామిలీస్ వచ్చేసి డైలీ వేజెస్ ఇలా ఉన్నాయని చెప్పేసి గివెన్ దట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 50 ఫ్యామిలీస్ అని డైరెక్ట్ 50 ఇక్కడ ఇవ్వచ్చు. అట్లా ఇవ్వచ్చు, లేదంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. హెచ్ ఎంత 20. సో 550 ప్లస్ ఇంటూ -12 అలానే ఉంచుదాం. ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్ ఇంటూ 2/5 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం 550 ప్లస్ ఇంటూ మైనస్ 12 2s are 24/5. సో 24ని 5తో డివిజన్ చేయాలి. 5 4s are 24 వస్తుంది. పాయింట్ పెట్టేస్తే 0, డిజిట్స్ ఏం లేదు కాబట్టి పాయింట్ పెట్టాల్సిందే. 5 8s are 40. సో ఎంత వచ్చింది 4.8 వచ్చింది. 550 మైనస్ 4.8. చూడండి ఇప్పుడు మైనస్ చేయాలి. 550 ఉంటాం, పక్కన ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 0.8, ఇక్కడ 4. ఇక్కడ నుంచి ఇక్కడికి బార్ తెచ్చుకుంటే ఇది 10 అయి ఉంటుంది, ఇది 4 అయి ఉంటుంది. 10 నుంచి మళ్ళీ అక్కడికి పోతే ఇది 10 ఇది 9 అవుతుంది. 10 - 8 ఎంత 2, 9 - 4 ఎంత 5. 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయడానికి 4 ఉంటుంది. నెక్స్ట్ 5 అలాగే. సో ఎంత 545.2 వస్తుంది ఆన్సర్. 545.2. సో ఇది యాక్చువల్గా మెయిన్కి సంబంధించిన స్టెప్ డివిజన్ మెథడ్లో వచ్చిన క్యాలిక్యులేషన్. మీరు ఇది ఇంతవరకు చేస్తే టేబుల్ వేసేసి 6 మార్క్స్ దాకా వేయచ్చు. సో ఫస్ట్ క్లాసు ఫ్రీక్వెన్సీ వాడేస్తాడు. మీరు కనుక్కోవాల్సింది ఏంటి క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ అంటే ఒక్కటి కనుక్కోవాలి అంతే. స్టార్టింగ్లో ఎక్సైజ్ అంటే ఈ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. 500 + 520 లేదు, ఇక్కడ వేయకుండా డైరెక్ట్ 510 వేసినా ఏం అడగదు. 500 + 520 1020. 1020కి బై 2 చేయకున్నాడు. మీకు బై 2 అంటే ఏంటి, 1000ని బై 2 చేస్తే 500 500, 20ని బై 2 చేస్తే 10. 500 + 10 ఎంత 510. ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ వస్తుంది, హెచ్ అనేది ఎంత ఉంది 20. సో ఈ 20 దీనికి ఫస్ట్ దానికి యాడ్ చేస్తే 530, మళ్ళీ 20 యాడ్ చేస్తే 550.
20 యాడ్ చేస్తే 570, 590. ఎనీ వాల్యూ, అజ్యూమ్డ్ మీన్ వాల్యూ అంటాం ఏని. ఈ ఏని ఏదైనా అనుకోవచ్చు, నువ్వు దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం. సో ఏని వచ్చేసి నేను ఏమనుకున్నాను, ఈ వాల్యూ అనుకున్నాను 0. సో ఇక్కడ ఉన్న ఏ అనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ 0 వచ్చేస్తుంది డీవియేషన్. ఇది 0 వచ్చిన తర్వాత పైకి వెళ్తే -1 -2 వస్తుంది, కింద 1 2 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తాం, Fi ఇంటూ ఏ. ఈ 3 కాలమ్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఈ 3 కాలమ్స్ మనం చేయాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈ 3 కాలమ్స్ ఎక్స్ట్రా వస్తాయి, ఇవి మనం చేయాల్సి ఉంటుంది. సిగ్మా Fi ఎలా చేస్తాం, ఇక్కడ రెండు మైనస్ మీకు లాస్ వచ్చింది అనుకోండి, 2 డేస్ లాస్ వచ్చిందంటే యాడ్ చేస్తాం కదా, నిన్న మనం ఎంత లాస్ వచ్చిందంటే 2 కలిపి చెప్తాం. సో 2 మైనస్లే కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్, 2 ప్లస్లే కాబట్టి యాడ్ చేసి ప్లస్ సింబల్. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం. 38 నుంచి 26 మైనస్ చేస్తే 12. ఏ సింబల్ ఎక్కువ ఉంది ఇక్కడ వాల్యూ ప్రకారం లాస్ ఎక్కువ ఉంది అంటే -12 ఎక్కువ ఉంది కాబట్టి మనం అలానే చెప్తాం. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒకసారి వాల్యూస్ అన్ని రాస్తాం. ఏ ఎంత 550, సిగ్మా Fi ఎంత -12, సిగ్మా Fi ui -12. నెక్స్ట్ సిగ్మా Fi చేయాలి. సిగ్మా Fi అంటే ఇది Fi కదా, సిగ్మా అంటే టోటల్ నేను అనుకుంటాం. సిగ్మా అంటే టోటల్ అంటే అన్ని ప్లస్ చేయాలి. 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20, 20 + 0 20 ఓన్లీ. 0 ఇక్కడ పెడతాం, 1s ప్లస్ ఉన్నది 10s ప్లస్ ఉన్నది ఇక్కడ వేస్తాం. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. సో సిగ్మా Fi ఎంత వచ్చింది 50. ఎంత 50. హెచ్ కావాలి. హెచ్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది క్లాస్ సైజ్ కానీ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ కానీ హెచ్ ఎంత ఉంది 20 ఉంది. నెక్స్ట్ సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత 550 ప్లస్ సిగ్మా Fi -12. ఇది మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకోండి. సిగ్మా Fi 50. ఈ 50 మామూలుగా స్టార్టింగ్లోనే ప్రాబ్లంలోనే ఒక్కోసారి ఇవ్వచ్చు. 50 ఫ్యామిలీస్ వచ్చేసి డైలీ వేజెస్ ఇలా ఉన్నాయని చెప్పేసి గివెన్ దట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 50 ఫ్యామిలీస్ అని డైరెక్ట్ 50 ఇక్కడ ఇవ్వచ్చు, అట్లా ఇవ్వచ్చు, లేదా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. హెచ్ ఎంత 20. సో 550 ప్లస్ ఇంటూ -12 అలానే ఉంచుదాం, ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్, ఇంటూ 2/5 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం 550 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 2s are 24/5. సో 24ని 5తో డివిజన్ చేయాలి. 5 4s are 24 వస్తుంది. పాయింట్ పెట్టేస్తే 0, డిజిట్స్ ఏం లేదు కాబట్టి పాయింట్ పెట్టాల్సిందే. 5 8s are 40. సో ఎంత వచ్చింది 4.8 వచ్చింది. 550 మైనస్ 4.8. చూడండి ఇప్పుడు మైనస్ చేయాలి. 550 అని ఉంటాం, పక్కన ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం, ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 0.8, ఇక్కడ 4. ఇక్కడ నుంచి ఇక్కడికి బార్ తెచ్చుకుంటే ఇది 10 అయి ఉంటుంది, ఇది 4 అయి ఉంటుంది. 10 నుంచి మళ్ళీ అక్కడికి పోతే ఇది 10 ఇది 9 అవుతుంది. 10 - 8 ఎంత 2, 9 - 4 ఎంత 5. 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయడానికి 4 ఉంటుంది. నెక్స్ట్ 5 రావాలి. సో ఎంత 545.2 వస్తుంది ఆన్సర్, 545.2. సో ఇది యాక్చువల్గా మెయిన్కి సంబంధించిన స్టెప్ డివిజన్ మెథడ్ వచ్చిన క్యాలిక్యులేషన్. మీరు ఇది ఇంతవరకు చేస్తే టేబుల్ వేసేసి 6 మార్క్స్ దాకా వేయచ్చు. సో ఫస్ట్ క్లాసు ఫ్రీక్వెన్సీ వాడేస్తాడు, మీరు కనుక్కోవాల్సింది ఏంటి క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ అంటే ఒక్కటి కనుక్కోవాలంటే స్టార్టింగ్లో. ఎక్సైజ్ అంటే ఈ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. 500 + 520 లేదు, ఇక్కడ వేయకుండా డైరెక్ట్ 510 వేసినా ఏం అడగదు. 500 + 520 1020, 1020కి బై 2 చేయమన్నాడు. మీకు బై 2 అంటే ఏంటి, 1000ని బై 2 చేస్తే 500, 20ని బై 2 చేస్తే 10, 500 + 10 ఎంత 510. ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ వస్తుంది, హెచ్ అనేది ఎంత ఉంది 20. సో ఈ 20 దీనికి ఫస్ట్ దానికి యాడ్ చేస్తే 530,
మళ్ళీ 20 యాడ్ చేస్తే 550, 20 యాడ్ చేస్తే 570, ఫైన్ అయింది. ఎనీ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ అంటాం ఏని. ఈ ఏని ఏదైనా అనుకోవచ్చు, నువ్వు దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం. సో ఏని వచ్చేసి నేను ఏమనుకున్నాను, ఈ వాల్యూ అనుకున్నాను 0. సో ఇక్కడ ఉన్న ఏ అనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ 0 వచ్చేస్తుంది డీవియేషన్. ఈ 0 వచ్చిన తర్వాత పైకి వెళ్తే -1 -2 వస్తుంది, కింద 1 2 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తాం fi ఇంటూ ఏ. ఈ 3 కాలమ్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఈ 3 కాలమ్స్ మనం చేయాలి. స్టెప్ డీవియేషన్ మెథడ్లో ఈ 3 కాలమ్స్ ఎక్స్ట్రా వస్తాయి, ఇవి మనం చేయాల్సి ఉంటుంది. సిగ్మా fi ఎలా చేస్తాం, ఇక్కడ 2 మైనస్ లాస్ వచ్చింది అనుకోండి, 2 days లాస్ వచ్చిందంటే యాడ్ చేస్తాం కదా, నిన్న ఎంత లాస్ వచ్చిందంటే అక్కడ మీద కలిపి చెప్తాం. సో 2 మైనస్లే కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్, 2 ప్లస్లే కాబట్టి యాడ్ చేసి ప్లస్ సింబల్. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం. 38లోంచి 26 మైనస్ చేస్తే 12. ఏ సింబల్ ఎక్కువ ఉంది ఇక్కడ వాల్యూ ప్రకారం లాస్ ఎక్కువ ఉంది అంటే -12 ఎక్కువ ఉంది కాబట్టి మనం అలానే చెప్తాం. ఫైండ్ ద మీన్ యూజింగ్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అని అంటారు. సో స్టెప్ డీవియేషన్ మెథడ్కి మనం ఏం చేయాలి, మీన్ క్యాలిక్యులేట్. దీంట్లో ప్రాబ్లం అక్కడే ఇస్తారు, ఏంటి, డైలీ వేజెస్, నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో క్లాస్ ఇంటర్వల్ లేదా ఫ్రీక్వెన్సీ అని ఇవ్వచ్చు. 500 to 520, 520 to 540, 540 to 560, ఇలా క్లాస్ ఇంటర్వల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి అన్నీ సేమ్ ఉన్నాయా లేదా. 500 520, 540 540, 560 560, 580 580, ఓకే సేమ్ ఉన్నాయి. సో ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ఈ ఫ్రీక్వెన్సీలు అన్ని వన్స్ కింద అన్ని వన్స్ వచ్చేలా చూసుకోవాలి, టెన్స్ కింద అన్ని టెన్స్ వచ్చేలా చూసుకోవాలి. వన్స్ కింద వన్స్, టెన్స్ కింద టెన్స్, ఎందుకంటే మనం యాడ్ చేయాల్సి వస్తుంది మీరు, కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా వేసుకోవాలి. నెక్స్ట్ ఈ రెండు ప్రాబ్లంలోనే ఇస్తారు. ఇలా ఇచ్చిన ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి, ఇలా రాసుకోవాలి. ఇలా రాసుకొని దీనికి సంబంధించిన నెక్స్ట్ 3 కాలమ్స్ ఉంటాయి దీనికి సంబంధించి. ఏంటి ఆ నెక్స్ట్ 3 కాలమ్స్ అంటే, ఒకటి క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ని xi అంటాం. xi అంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేయాలి. లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. సో ఫస్ట్ ఒకటి చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఏమవుతుంది, ఎంతెంత ఇంక్రీజ్ అయిందో చూసుకొని అంత యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ యూఐ ఉంది. ఈ యూఐ ఎలా వస్తుంది, ఇక్కడ వచ్చిన క్లాస్ మార్క్స్లో ఏదో ఒక దాన్ని ఏ అనుకోవాలి. మీరు పైన అయినా అనుకోవచ్చు, మిడిల్లో అయినా అనుకోవచ్చు, లాస్ట్లో అయినా అనుకోవచ్చు, మీ యొక్క కన్వీనియన్స్ బట్టి ఏదైతే కానీ ఏ అనుకోవచ్చు అనమాట. యూఐ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ యూఐ ఇక్కడున్న ఈ ఫ్రీక్వెన్సీని ఏమంటామంటే మనం ఎఫ్ఐ అంటాం. ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐ, ఈ యూఐ ఇంటూ ఎఫ్ఐని ఇక్కడ మల్టిప్లై చేసి వేస్తూ వెళ్తాం. వేసిన తర్వాత ఏం చేస్తాం, అన్ని సిగ్మా ఎఫ్ఐ యాడ్ చేస్తాం, మనకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని బేస్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే డీవియేషన్కి ఫార్ములా ఏంటి, మీన్ వచ్చేసి x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నీ మనం తెచ్చుకోవాలి. ఇందులోంచి ఏ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి, సిగ్మా ఎఫ్ఐ కావాలి, హెచ్ కావాలి. సో ఫస్ట్ చూద్దాం. xi అంటే ఎలా వస్తుంది చెప్పాము, ఈ రెండు యాడ్ చేస్తే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ యాడ్ చేస్తే బై 2 చేస్తే వస్తుంది. 500 ప్లస్ 520 బై 2 ఎంత, 1020 బై 2. 1020 బై 2 అంటే ఎంత, 1000లో బై 2 అంటే 500, 20లో బై 2 చేస్తే 10, 510 వస్తుంది. అంతా 510 ఏం చేసుకున్నాం, 510. ఫస్ట్ ఒక్కటి ఇక్కడే క్యాలిక్యులేట్ చేస్తాం, లేదా సార్ నేను పక్కన క్యాలిక్యులేట్ చేసుకుంటా అంటే పక్కన కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు 510 వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, 20 ఇంక్రీజ్ అయిందా ఎవరి క్లాస్కి. సో మీరు కూడా దీనికి 20 ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు, 20 ఇంక్రీజ్ చేస్తూ రావచ్చు. సో 510కి 20 ఇంక్రీజ్ చేస్తే 530, 530కి 20 ఇంక్రీజ్ చేస్తే 550 యాడ్ చేస్తే, 550కి 20 యాడ్ చేస్తే 570, 20 యాడ్ చేస్తే 90, ఈ 500 అలానే ఉంటుంది. సో ఫైనల్ వీటిలో మీకు నచ్చిన వాల్యూ ఇక్కడైనా ఏ అనుకోవచ్చు, ఇక్కడైనా ఈ ప్రాబ్లం మనం మిడిల్లో ఏ అనుకుంటున్నాము, ఇంకో చోట ఎక్కడైనా ఏని ఏం చేస్తామంటే వేరే ఏదైనా అనుకొని చేద్దాం. ఫస్ట్ కనుక చేద్దాం ఇంకో ప్రాబ్లం ఎలా వస్తుంది. ఇక్కడ కనుక అనుకుంటే అన్ని ప్లస్లే వస్తాయి, ఎందుకు ఇక్కడ 0 వస్తుంది, 1 2 3 4 5 అన్ని వరుసగా ప్లస్లే వస్తాయి.
ఇక్కడ 0 అనుకుంటే అన్ని మైనస్లు వస్తాయి. మీకు అన్ని మైనస్లో అన్ని ప్లస్లో యాడ్ చేయడం ఈజీ కాబట్టి మీకు నచ్చింది ఫాలో అవ్వచ్చు. సో ఇక్కడ 550 0 అనుకుంటే ఏ అనుకుంటున్నాం అనుకోండి, దానికి ఆపోజిట్లో డీవియేషన్ ఏమొస్తుంది, యూఐ అంటే 0. నెక్స్ట్ ఇక్కడ -1 -2, ఇక్కడ +1 +2. ప్లస్ వేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ FI ఇంటూ యూఐ, FI ఇంటూ యూఐ, ఇది FI ఇది యూఐ. 12 ఇంటూ -2 ఎంత, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 12 2 24. నెక్స్ట్ ఏంటి, 14 ఇంటూ -1 -14, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 14 1 14. 8 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 is 0. 6 ఇంటూ 1 6, 10 2 20. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, సిగ్మా FI యూఐ చేస్తాం. ఈ సిగ్మా FI చేసేటప్పుడు ఇవేమో మైనస్లు ఎంత వచ్చాయి, -34 వచ్చాయి. 38, 4 + 4 8, 2 + 1 3, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తాం. రెండు లాస్లు అనుకోండి, ఒకసారి 24 లాస్ వచ్చింది, ఒకసారి 14 లాస్ వచ్చింది. టోటల్ లాస్ ఎంత, -38. 2 days బిజినెస్ చేస్తాయి. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ ఒక డే 0 వచ్చింది, ఇంకో 2 days చేస్తే వచ్చింది ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. 6 + 20 ఎంత, 26. ఇప్పుడు 5 days గాను 2 రోజులు లాస్, ఒక రోజు ఏమి రాలేదు, ఒక 2 days ప్రాఫిట్ వచ్చింది. టోటల్గా 5 days గాను ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటే మీరు ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే 38 + 26 చేస్తే ఏమొస్తుంది చూడండి. సేమ్ ఇక్కడ చెప్పాను మీకు, -38ని ఎలా రాసుకోవచ్చు, -38ని +26 అని ఇస్తే ఇక్కడ +26 అలానే వేసి 38ని దీనికి ఈక్వల్గా -26 రాసేయచ్చు. మిగిలేదు ఎంత, 12 -12. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతే బ్యాలెన్స్ ఎంత ఉంది, -12. సో సిగ్మా FI ఎంత, -12. సిగ్మా FI ఎంత, -12. సో ఇక్కడ ఏం చేస్తాం అంటే ఒకసారి వాల్యూస్ని రాస్తాం. ఏ ఎంత, 550. సిగ్మా FI ఎంత, -12. సిగ్మా FI యూఐ -12. నెక్స్ట్ సిగ్మా FI చేయాలి. సిగ్మా FI అంటే ఇది FI కదా, సిగ్మా అంటే టోటల్ అనేది అర్థం. సిగ్మా అంటే టోటల్ అంటే అన్ని ప్లస్ చేయాలి. 2 + 4 6, 6 + 8 14, 14 + 6 20, 20 + 0 20 ఓన్లీ. 0 ఇక్కడ పెడతాం, 1s ప్లస్ ఉన్నది 10s ప్లస్ ఉన్నది ఇక్కడ వేస్తాం. 2 + 1 3, 3 + 1 4, 4 + 1 5. సో సిగ్మా FI ఎంత వచ్చింది, 50. ఎంత, 50. హెచ్ కావాలి. హెచ్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది క్లాస్ సైజ్ కానీ లెంత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వల్ కానీ హెచ్ ఎంత ఉందేమో 20 ఉంది. నెక్స్ట్ సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మీన్ ఈజ్ ఈక్వల్ టు x బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత, 550 ప్లస్ సిగ్మా FI -12. ఇది మైనస్ వచ్చింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకోండి. సిగ్మా FI 50. ఈ 50 మామూలుగా స్టార్టింగ్లోనే ప్రాబ్లంలోనే ఒక్కోసారి ఇవ్వచ్చు. 50 ఫ్యామిలీస్ వచ్చేసి డైలీ వేజెస్ ఇలా ఉన్నాయని చెప్పేసి గివెన్ దట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 50 ఫ్యామిలీస్ అని డైరెక్ట్ 50 ఇక్కడ ఇవ్వచ్చు. అట్లా ఇవ్వచ్చు, లేదంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. హెచ్ ఎంత, 20. సో 550 ప్లస్ ఇంటూ -12 అలానే ఉంచుదాం. ఇక్కడ 0కి ఇక్కడ 0కి క్యాన్సిల్, ఇంటూ 2/5 వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాం, 550 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12 2 24/5. సో 24ని 5తో డివిజన్ చేయాలి. 5 4s 24 వస్తుంది. పాయింట్ పెట్టేస్తే 0, డిజిట్స్ ఏం లేదు కాబట్టి పాయింట్ పెట్టాల్సిందే. 5 8s 40. సో ఎంత వచ్చింది, 4.8 వచ్చింది. 550 మైనస్ 4.8. చూడండి ఇప్పుడు మైనస్ చేయాలి. 550 ఉంటాం, పక్కన ఏం లేవు కాబట్టి 0 పెట్టుకుంటాం. ఇక్కడ 1 డిజిట్ ఉంది కాబట్టి 0.8, ఇక్కడ 4. ఇక్కడ నుంచి ఇక్కడికి బార్ తెచ్చుకుంటే ఇది 10 అయి ఉంటుంది, ఇది 4 అయి ఉంటుంది. 10 నుంచి మళ్ళీ అక్కడికి పోతే ఇది 10 ఇది 9 అవుతుంది.
10 minus 8 ఎంత 2, 9 minus 4 ఎంత 5, 4 ఇక్కడ ఏం లేదు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయడానికి 4 ఉంటుంది. నెక్స్ట్ 5 వెళ్ళాలి. సో ఎంత 545.2 వస్తుంది ఆన్సర్. 545.2. సో ఇది యాక్చువల్గా మెయిన్కి సంబంధించిన స్టెప్ డివిజన్ మెథడ్లో వచ్చిన క్యాలిక్యులేషన్. మీరు ఇది ఇంతవరకు చేస్తే టేబుల్ వేసేసి 6 మార్క్స్ దాకా వేయచ్చు. సో ఫస్ట్ క్లాసు ఫ్రీక్వెన్సీ వాడేస్తాడు. మీరు కనుక్కోవాల్సిన ఏంటి క్లాస్ మార్క్స్. ఈ క్లాస్ మార్క్స్ అంటే ఒక్కటి కనుక్కోవాలి అంతే. స్టార్టింగ్లో ఎక్సైడ్ అంటే ఈ లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేస్తాం. 500 ప్లస్ 520 లేదు, ఇక్కడ వేయకుండా డైరెక్ట్ 510 వేసినా ఏం అడగదు. 500 ప్లస్ 520 1020, 1020కి బై 2 చేయమన్నాడు. మీకు బై 2 అంటే ఏంటి, 1000ని బై 2 చేస్తే 500, 20ని బై 2 చేస్తే 10, 500 ప్లస్ 10 ఎంత 510. ఇక్కడికి ఎంత ఇంక్రీజ్ వస్తుంది, హెచ్ అనేది ఎంత ఉంది 20. సో ఈ 20 దీనికి ఫస్ట్ దానికి యాడ్ చేస్తే 530, మళ్ళీ 20 యాడ్ చేస్తే 550, 20 యాడ్ చేస్తే 570, 590. ఎనీ వాల్యూ అజ్యూమ్డ్ మీన్ వాల్యూ అంటాం. ఈ ఏని ఏదైనా అనుకోవచ్చు. నువ్వు దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, దీన్ని అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, మన ఇష్టం. సో ఏని వచ్చేసి నేను ఏమనుకున్నాను, ఈ వాల్యూ అనుకున్నాను 0. సో ఇక్కడ ఉన్న ఏ అనుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ 0 వచ్చేస్తుంది డీవియేషన్. ఇది 0 వచ్చిన తర్వాత పైకి వెళ్తే -1 -2 వస్తుంది, కింద 1 2 వస్తుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తాం fi ఇంటూ ఏ. ఈ 3 కాలమ్స్ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని ఈ 3 కాలమ్స్ మనం చేయాలి. స్టెప్ డివియేషన్ మెథడ్లో ఈ 3 కాలమ్స్ ఎక్స్ట్రా వస్తాయి, ఇవి మనం చేయాల్సి ఉంటుంది. సిగ్మా fi ఎలా చేస్తాం, ఇక్కడ మనం 2 మైనస్ లాస్ వచ్చింది అనుకోండి, 2 days లాస్ వచ్చిందంటే యాడ్ చేస్తాం కదా. నిన్న ఎంత లాస్ వచ్చిందంటే 2 కలిపి చెప్తాం. సో 2 మైనస్లే కాబట్టి యాడ్ చేసి మైనస్ సింబల్, 2 ప్లస్లే కాబట్టి యాడ్ చేసి ప్లస్ సింబల్. ఒక ప్లస్ ఒక మైనస్ వస్తే సబ్ట్రాక్షన్ చేస్తాం. 38లోంచి 26 మైనస్ చేస్తే 12. ఏ సింబల్ ఎక్కువ ఉంది అంటే ఇక్కడ వాల్యూ ప్రకారం లాస్ ఎక్కువ ఉంది అంటే -12 ఎక్కువ ఉంది కాబట్టి మనం అలానే చెప్తాం. సో L is equal to 50, F1 is equal to 8, F0 is equal to 3, F2 is equal to 6, H is equal to 5. సో F1 అనేది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కదా, అలా గుర్తుపెట్టుకోండి. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్, L అంటే 50 ప్లస్ నెక్స్ట్ F1 అన్నాడు, F1 అంటే 8, F0 అన్నాడు 3 బై 2F1, 2 ఇంటూ F1 అని అర్థం. 2కి Fకి 1 మధ్యలో ఏం లేదంటే ఇంటూ ఉన్నట్టు. 2F1 అంటే 2 ఇంటూ 8 మైనస్ F0 ఎంత 3, F2 అంటే 6 బై H అంటే 5. సో ఫస్ట్ ఏంటంటే ఇలా ఉన్నప్పుడు దీన్ని సింప్లిఫై చేసి సింగిల్ డిజిట్లుగా మార్చుకోవాలి. సింగిల్ లేదా పైన మాత్రం ఒక నెంబర్, కింద మాత్రం ఒక నెంబర్ ఉండేట్లు మార్చుకోవాలి. ఇట్లా -2 ప్లస్ ఉన్నప్పుడు క్యాన్సిలేషన్స్ చేయకూడదు అనమాట. 50, 8 - 3 ఎంత 8 - 3 5 బై 2 8 16. ఈ రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేస్తే మైనస్ అవుతుంది. 9 -3 -6 -9 వస్తుంది. ఇక్కడ 5 ఉంటుంది. సో 50 ప్లస్ 5 ఎంత అవుతుంది, 16 - 9 ఎంత 7 వస్తుంది. 16 - 9 7 ఇంటూ 5. సో 25 వస్తుంది. 25ని 7తో డివైడ్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి. 7 3s 21, 4 వస్తుంది. పాయింట్ పెట్టాల్సిందే, డిజిట్స్ ఏం లేవు 0. 7 5s 35, 5 వస్తుంది. పాయింట్ ఎందుకంటే 0. 7 7s 14, 1 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 3.57 యాడ్ చేస్తాం. సో 50ని ఇలా వేస్తాము, పక్కన ఏం లేవు కాబట్టి జీరోస్. 0.57 వేసేసి 3 వేసేసి ప్లస్ వేస్తాం. 7 5 0 ప్లస్ 3 3 53. సో ఆన్సర్ ఎంత 53.57. ఇది మోడ్.